ఒక డంబెల్ అంత బరువుండే ల్యాప్‌టాప్‌ని మీరు రోజు క్యారీ చేస్తున్నట్టు ఒక్కసారి ఊహించుకోండి. 1980లో ఐబీఎం ఒక పోర్టబుల్ కంప్యూటర్‌ని రిలీజ్ చేసింది. దాని బరువేంతో తెలుసా? దగ్గర దగ్గర 17 కిలోలు. అయినా సరే, అప్పట్లో దాని జనులు పోర్టబుల్ అనేవాళ్ళు. దానికొక చిన్న స్క్రీన్ ఉండేది. స్టోరేజ్ ఏమో ఇప్పటి స్టాండర్డ్ ప్రకారం చాలా తక్కువ. కానీ దాని కాస్ట్ మాత్రం మన ఇప్పటి మోడ్రన్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ కంటే చాలా ఎక్కువ. అప్పట్లో దాన్ని ఎవరు వాడేవాళ్ళు? ఆఫీస్ బయట, సీఫీస్ బయట సిస్టమ్ వర్క్ అవ్వాల్సిన బిజినెస్ ట్రావెలర్స్ మరియు ఫీల్డ్ ఇంజినీర్స్‌కి అది చాలా యూజ్‌ఫుల్‌గా ఉండేది. అడ్వాంటేజ్ ఏంటంటే, అది అప్పట్లో ఒక పెద్ద రెవల్యూషన్. మొదటిసారి ఒక కంప్యూటర్‌ని వాళ్ళతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్ళే ఛాన్స్ దొరికింది. కానీ డిసడ్వాంటేజెస్ కూడా గట్టిగానే ఉన్నాయి. చాలా బరువు, చాలా ఎక్స్‌పెన్సివ్, తక్కువ బ్యాటరీ లైఫ్. అసలిప్పుడు మన దగ్గరుండే ఒక చీప్ ల్యాప్‌టాప్ ఇచ్చే పర్ఫార్మెన్స్‌లో సగం కూడా ఇవ్వలేదు. మరి మీకు వేరే ఆప్షన్ లేకపోతే 13 కిలోల ల్యాప్‌టాప్‌ని మీరు క్యారీ చేస్తారా?